ఇంట్లో మెంటలు వచ్చేలా ఉంది. వచ్చే దసరాకి మా తమ్ముడు మారి మంచి ప్రయోజకుడు అయ్యేలా చూడమ్మా. చలో కిసి అండ్ గో టు జనరల్ మోటార్స్ ఫోర్డ్ బ్రాండ్లేవి ఈ నందిని నందిని నా సెల్ ఏమైనా చూసావా? అక్కడే ఎక్కడ ఉంటుంది చూడు పల్లవి. కనిపించట్లేదు ఇక్కడ. ఒకవేళ ల్యాండ్ లైన్ నుంచి ట్రై చేయపోయావా? సైలెంట్లో పెట్టాను. రూమ్లో ఏమైనా పెట్టావా? చూస్తాను. సారీ నందిని, సెల్ దిండి కింద పెట్టి మర్చిపోయాను. ఎనీవే థ్యాంక్స్.
బుద్ధుందా నీకు? నీకు బుర్ర పంచేదా? నీ బాగా ఎవరు కోరుకుంటున్నారో, నీ బతుకుతో ఎవరు ఆడుకుంటున్నారో అర్థం కదా? పల్లవిని చంపాలనుకుంటావా? చంపు, చంపు. సూర్య చేతిలో మోసపోయి అల్లాడిపోతుంది కిషోర్. తనకేదైనా దారి చూపించు అంది. తన కుటుంబం వాడి దుర్మార్గానికి బలైపోతుంది, కాపాడు అంది. తన చెల్లెలికి మనమే పెళ్లి చేయాలి అంది. బతకడానికి దారిలేక చెడుదారి పట్టింది గాని నిన్ను చెడ్డది కాదు అంది. ఇంతగా నీ జీవితంలో ఇన్వాల్వ్ అయినందుకు తనకి శాస్తి జరగాల్సింది. చంపు. చంపాలనుకున్నావుగా, చంపు. ఆ శుభకార్యం ఏదో మీ అమ్మ చెల్లెల ముందు చేస్తే వాళ్ళు నీ గొప్పతనం చూసి సంతోషిస్తారుగా. పిలుస్తానుండు. సుశీల్ గారు, సుశీల్ గారు. అమ్మా, మీరేంటమ్మా ఇక్కడ? ఎలా వచ్చారు? పొరపాటున వచ్చావమ్మా. నీ జీవితం బాగుపడుతుందంటే చూసిపోదామని వచ్చాం. నిన్నిలా హంతుకురాలుగా చూడాలనుకుంటే మేము అసలు వచ్చేవాళ్ళమే కాదు. అమ్మా, ఏంటమ్మా ఇది? కిషోర్ గారు, పల్లవక్క రాత్రికి రాత్రి మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇంట్లో అన్నీ ఉంచారక్క. అమ్మ మందులకి, నా ఫీజుకి అమ్మ పేరున్న డబ్బులు బ్యాంకులో వేశారక్క. ఆ సూర్యకి మా గురించి తెలియకుండా ఉండడానికి నన్ను కాలేజీ మార్పించారు. ఇప్పుడు అది కావాలి, ఇది కావాలి అని నీకు ఫోన్ చెయ్యం, నిన్ను విసిగించమక్క. నీ చెల్లెలు పెళ్లి చేసి తన లైఫ్ సెటిల్ చేయాలని, సూర్య అనే చీటర్ నుంచి నిన్ను విడుదల చేయించాలని తపన పడుతున్న మనిషిని చంపాలని చూశావు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంత దారుణం జరిగేదో ఊహించావా? సారీ పల్లవి, నన్ను క్షమించు. ఐఎమ్ వెరీ సారీ పల్లవి. పర్లేదు నందిని, ఇది నువ్వు తెలిసి చేసింది కాదుగా. నా మీద నీ కోపం లేదుగా. సూర్య చేతిలో ఇద్దరం మోసపోయాం. మోసపోయిన వాళ్ళకి సాటి వాళ్ళ మీద జాలుంటుంది కానీ కోపం ఉండదు నందిని. సరే, ఇంకవన్నీ వదిలే. ఏం చేయాలో కిషోర్ చెప్తాడు, జాగ్రత్తగా విను. వెళ్ళు. Shalu. 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 Shalini. Shalini. Shalu.
శాలిని అమ్మ శాలిని దీపక్ శాలిని దీపక్ ఏమైందమ్మా అమ్మా శాలిని 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 నానమ్మ నానమ్మ శాలిని 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 నానమ్మ శాలిని 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 చాలు శాలిని 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 నానమ్మ శాలిని 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 కళ్ళు తెరవమ్మా శాలిని 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 అమ్మ శాలిని 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 అమ్మ శాలిని 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 ఎలా జరిగిందిరా? నానమ్మ మెట్ల మీద జారి పడిపోయింది నానమ్మ శాలిని అమ్మ శాలిని శాలిని పదండి హాస్పిటల్ తీసుకెళ్దాం. శాలిని 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 కళ్ళు తెరమ్మా శాలిని శాలిని అమ్మ శాలిని అమ్మ శాలిని అన్న శాలిని 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 శాలు శాలిని శాలిని అనే శాలిని అమ్మ శాలిని 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 అమ్మ శాలిని జాగ్రత్త మెల్లగా శాలిని శాలిని అనే ఏమైందన్నయ్య శాలిని శాలిని చూడమ్మా నిజమా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నాన్న, శాలిని మెట్ల మించి పడిపోయిందట. అయ్యో, హాస్పిటల్లో ఉందంట. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఏమైనా సీరియస్గా ఉందా? అవును నాన్న. ఇప్పుడు నువ్వు వెళ్ళడం అంత అవసరం అమ్మా? అదేమిటి నాన్న, శాలిని నా ఆడబిడ్డైనా నా కూతురు లాంటిది. తనక్కడ చావు బతుకుల మధ్య ఉంటే వెళ్ళడం అవసరమా అంటారా? ఆహా, నేను నీ ప్రేమను తక్కువ చేసి మాట్లాడలేదమ్మా. వాళ్ళు నిన్ను తక్కువ చేసి చూస్తే నువ్వు తట్టుకోగలవా అని భయపడుతున్నాను. తక్కువ చేసి చూసినా పర్వాలేదు నాన్న. ఆ పిచ్చి పిల్ల కళ్ళు తెరవగానే వచ్చేస్తాను. అయినా తనకు అక్కడ అలా ఉంటే నేను ఇక్కడ ఉండలేను నాన్న. సరేనమ్మా, నేను బస్ దాకా వస్తా పద. రే సుబ్బయ్య, ఇల్లు చూసుకోరా, నేను బస్ దాకా వెళ్ళొస్తాను. ఎలా జరిగింది? మెట్ల మీద నుంచి జారి పడిపోయింది. నానమ్మా, ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. ఏంటి ఏమైంది? పద. ఎక్కడికి? ఎక్కడికేంటి? హాస్పిటల్కి. శాలిని చూడవా? చూడను. పల్లవి. అవును సూర్య, ఆ ఇల్లు నా ఇల్లు కాదని ఒకసారి అనుకున్నాక ఇంక మళ్ళీ దాని గురించి ఆలోచించలేను. సరే, నువ్వు వెళ్ళి పడుకో. నేను ఈ అకౌంట్స్ క్లియర్ చేసి బుక్లో రాసొస్తాను. అది కాదు పల్లవి. ప్లీజ్ సూర్య, ఈ విషయంలో నన్ను కంపెల్ చేయకు. వెళ్ళు. శాలిని, ఐఎమ్ సారీ తల్లి, రియల్లీ సారీ. ఈ అక్కని క్షమించమ్మా, క్షమించు.
ఎక్కడికి? శాలిని మెట్ల మీద నుంచి జారిపడిందంట మావయ్య గారు. తలకు దెబ్బ తగిలి కోమాలో ఉందట. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అయితే వెళ్తున్నావన్నమాట. అది నా చెల్లెలండి. చెల్లెలికి దెబ్బ తగిలినందుకే నా చెల్లి అని ఇంతగా బాధపడుతున్నావే? ఆ కొడుకుని అన్యాయంగా చంపేశారే. మరి నేనెంత బాధపడ్డాను, ఎంత ఏడ్చాను. ఆ బాధ నువ్వు పడాలి. నీ కుటుంబం ఇంకా అనుభవించాలి. మావయ్య, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ కాదని వెళ్తే ఇంకొక్కసారి ఈ గడప తొక్కటానికి వీల్లేదు. అయినా మాట తప్పటం మీ వంశానికి అలవాటే కదా. వెళ్ళా. డాక్టర్, మా శాలినికి ఎలా ఉంది డాక్టర్? దెబ్బలు చాలా బలంగా తగిలాయి. బ్లడ్ చాలా పోయింది. సిచ్యువేషన్ ఇస్ వెరీ సీరియస్. ఒకవేళ బ్రతికినా కోమాలకు వెళ్లే ప్రమాదం ఉంది. అన్నిటికీ సిద్ధంగా ఉండండి. నాకెందుకో ఆ కేపీగాడి అతి వినయం, వాడు సంపాదిస్తున్న క్లూస్ అనుమానం కలిగిస్తున్నాయి. ఈ పోచిరాజుతో పెట్టుకుంటే మిగిలేది బూడిదేని వాడికి తెలుసురా. చార్జ్షీట్ మొత్తం చెక్ చేశాను. మొత్తం మనకు అనుకూలంగానే ఉంది సార్. ఈ దెబ్బతో రాజశేఖరం అవుట్ సార్. దిస్ ఈజ్ కృష్ణప్రసాద్ ఐపీఎస్, ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఛార్జ్ షీట్ సార్.